వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. అమోనియాని మనం ఫెర్టిలైజర్గా ఉపయోగిస్తామండి, అంటే ఎరువులుగా ఉపయోగిస్తాం అమోనియాని. సో మేజర్గా అమోనియాని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. యూరియా, అమోనియా, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ అనేది కామన్ ఎన్పికే రేషియోని మనం చూస్తూ ఉంటాం. అయితే అమోనియాని మనం ఫెర్టిలైజర్గా ఉపయోగిస్తాం. అయితే ఈ అమోనియా ప్రొడక్షన్ ఎక్కువగా ఫాజిల్ ఫ్యూయల్స్కి సంబంధించింది. అంటే ఈ అమోనియాని తయారు చేసేటప్పుడు ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఎన్వైరన్మెంట్కి హార్మ్ఫుల్గా మారుతుందండి ఇది. అందుకనే మనం చూస్తున్నాం రీసెంట్ డేస్లో హజ్ పిల్గ్రిమేజ్లో కూడా మనం చూసాం. హజ్ యాత్రలో కూడా చాలామంది చనిపోయారు హీట్ వేవ్ వల్ల. ఈ హీట్ వేవ్ కూడా ఓవర్ ఏ లాంగ్ పీరియడ్లో కనుక టెంపరేచర్స్ రైజ్ అవుతూ తగ్గకోకుండా ఉంటే మనకి హీట్ వేవ్స్ వస్తూ ఉంటాయి. దీనికి కారణం కూడా గ్లోబల్ వార్మింగ్. అంటే మనకి గ్లోబల్ వార్మింగ్ కారణం గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఏవైతే మనకి సన్ రేస్ పడతాయో రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతాయి స్పేస్లోకి. అలా రిఫ్లెక్ట్ బ్యాక్ కాకోకుండా మనం రిలీజ్ చేసినటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ, అమోనియా కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, నైట్రస్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, పార్టిలేట్ మ్యాటర్, ఇవన్నీ కూడా ఈ గ్యాసెస్ అన్నీ కూడా ఒక లేయర్లా ఫామ్ అయ్యి సన్ నుంచి వచ్చినటువంటి సన్ రేస్ని స్పేస్లోకి బ్యాక్ కానివ్వు. అప్పుడు హీట్ బడ్జెట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే గ్రీన్ కవర్గా పనిచేసేది వస్తుంది కానీ హీట్ వేవ్ అనేది బయటికి పోదన్నమాట, ఎస్కేప్ కాదు సన్ రైస్ అనేవి. ఆటోమేటిక్గా ఇక్కడ అంటే వేడి పెరిగిపోతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఒక లేయర్ లాగా ఉండి పడినటువంటి సూర్యకిరణాలని పైకి పంపించవు అనమాట. ఆటోమేటిక్గా ఇక్కడే బంబార్డ్ అవుతాయి అవి. అప్పుడు ఏమవుతుంది, సో ఈ హీట్ అనేది ఎర్త్ అనేది హీట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా గ్లోబ్ అనేది వార్మ్ అవుతుంది కాబట్టి దీన్ని గ్లోబల్ వార్మింగ్ అన్నారు. గ్లోబల్ వార్మింగ్కి కారణం గ్రీన్ హౌస్ గ్యాస్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణం గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఇలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఈ అమోనియా ప్రొడక్షన్ వల్ల కూడా ఉత్పత్తి అవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం ఎక్కువగా ఫాజిల్ ఫ్యూయల్స్ని తగ్గించి పవర్ను కూడా ఉత్పత్తి చేయడానికి, అంటే పవర్ను కూడా ప్రొడ్యూస్ చేయడానికి మనం సోలార్ కానీ, విండ్ కానీ, జియోథర్మల్ కానీ, టైడల్ ఎనర్జీస్ కానీ, ఇలాంటి గ్రీన్ హైడ్రోజన్ కానీ, గ్రీన్ అమోనియా కానీ, వీటన్నిటిని ఉపయోగించడానికి గల కారణం ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చేటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించడమే ముఖ్య కారణం. దాంట్లో భాగంగా మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ MNRE డిపార్ట్మెంట్ గ్రీన్ అమోనియాని ఫెర్టిలైజర్ సెక్టార్స్ కోసం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 5,50,000 టన్స్ నుంచి 7,50,000 టన్స్కి డిమాండ్ ఇంక్రీజ్ అయింది. దాంతోపాటు గ్రీన్ హైడ్రోజన్ సపోర్ట్ని ఈ ఫెర్టిలైజర్ సెక్టార్కి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. గ్రీన్ హైడ్రోజన్ ఇండియాలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఇండియా అనే ఒక మిషన్ ఉందండి. సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఉంది. ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని జాన్ 2023 తీసుకురావడం జరిగింది. ఈ మిషన్లో భాగంగానే గ్రీన్ అమోనియాని, గ్రీన్ హైడ్రోజన్ని ముఖ్యంగా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అని మనం అబ్జర్వ్ చేస్తే, హైడ్రోజన్ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు హైడ్రోజన్ని మనం సపోజ్ H2O వాటర్ నుంచి హైడ్రోజన్ని మనం ప్రొడ్యూస్ చేస్తామండి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో. ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో హైడ్రోజన్ని, ఆక్సిజన్ని డివైడ్ చేసేటప్పుడు మనకు కొంత ఎనర్జీ అవసరం అనమాట. ఈ ఎనర్జీని కనుక మనం కోల్ నుంచి తయారు చేసినటువంటి పవర్ నుంచి తీసుకుంటే అది గ్రీన్ హైడ్రోజన్ అవ్వదు. అంటే హైడ్రోజన్ని తయారు చేసేటప్పుడు కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది మనం రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి, పునరుత్పాదక ఇంధనాలు అయినటువంటి సపోజ్ సోలార్ కానీ, విండ్ కానీ, ఇలాంటి వాటి నుంచి వచ్చినటువంటి ఎనర్జీని ఉపయోగించి ఈ H2Oని, నీటిని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా మనం హైడ్రోజన్గా మార్చినట్లయితే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. అది గ్రీన్ హైడ్రోజన్ అంటే. గ్రీన్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అని అర్థం అనమాట. గ్రీన్ అనే పదాన్ని ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీకి ఉపయోగించడం జరుగుతుంది. ఇది గ్రీన్ హైడ్రోజన్ అంటే. ఎప్పుడైనా కానీ గ్రీన్ బాండ్స్ అన్నా, సో అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ బాండ్స్ అని అర్థం ఎకానమీ టర్మ్స్లో కూడా. ఇలా గ్రీన్ అని వస్తే అది సస్టైనబుల్గా ఉంటుంది అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అని అర్థం. గ్రీన్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని మనం యూస్ చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఇండియాలో హైడ్రోజన్ని ఇప్పటి వరకు హై కాస్ట్గా ఉంది. హైడ్రోజన్తో నడిచే వెహికల్స్ ఫ్యూచర్లో జనరేట్ అవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వాటర్ ద్వారానే మనం హైడ్రోజన్ని తయారు చేసుకుని హైడ్రోజన్ ద్వారా నడిచేటువంటి వెహికల్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. అందుకనే హైడ్రోజన్ కెపాసిటీని అప్రాక్సిమేట్గా 2030 వచ్చేసరికి 5 మిలియన్ టన్స్ పర్ యానం, ప్రతి సంవత్సరానికి 5 మిలియన్ టన్నుల హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తే
అది మనం ఎనర్జీగా ఉపయోగించుకోవచ్చు. హైడ్రోజన్ బస్సెస్ని మనం ఢిల్లీ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు అనమాట. సో స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్. సో మనం ఏదైతే ఎనర్జీ ట్రాన్సిషన్ ఉందో ఇది రెన్యూబుల్ ఎనర్జీ వైపు ప్రజెంట్ వెళ్తున్నాం, దాంట్లో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ కూడా ఉపయోగించుకోవటం జరుగుతుందన్నమాట. సో అయితే రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి అంటే పునరుత్పాదక ఇంధనాలకు సంబంధించి ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి, సో ఎన్వైరన్మెంట్ని కాపాడటానికి మనం ఈ ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరుగుతుంది. రెన్యూబుల్ ఎనర్జీ అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేయదు కాబట్టి గ్లోబల్ వార్మింగ్ జరగడానికి అవకాశం ఉండదన్నమాట. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్, దీంట్లో భాగంగా సోలార్ పవర్ని జనరేట్ చేయడం టార్గెట్గా పెట్టుకుంటారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మనందరికీ తెలుసు. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, సో 23.5 డిగ్రీ నార్త్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ 23.5 డిగ్రీ సౌత్, కర్కట రేఖ మకర రేఖ, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి కంట్రీస్ ముఖ్యంగా అండ్ అదర్ కంట్రీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయినాయి, అవే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దీని యొక్క హెడ్ క్వార్టర్ గురుగ్రామ్లో ఉంటుంది. సో ప్రొవైడ్ అంటే ఈ ప్లాట్ఫామ్ని ఆపర్చునిటీస్ని అందించింది మాత్రం ఇండియానే. దీన్ని సో ఇంటర్నేషనల్ స్టేజ్కి తీసుకెళ్ళింది. నరేంద్ర మోడీనే దీన్ని ఇంటర్నేషనల్ స్టేజ్కి తీసుకెళ్ళటం జరిగిందనమాట. దీన్ని ప్రపోజ్ చేసింది కూడా ఇండియానే, నరేంద్ర మోడీనే. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే హీట్ని క్యాప్చర్ చేయగలుగుతున్నారో ఆ కంట్రీస్ అన్నీ కూడా సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని పవర్ని జనరేట్ చేయడంలో భాగంగా ఈ పాలసీస్ ఉంటాయన్నమాట. పిఎం కుసుమ్, సో రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని ఉపయోగించుకొని అగ్రికల్చర్ సెక్టార్లో ఏదైతే ఇరిగేషన్ కోసం వాటర్ పంప్స్ ఉపయోగిస్తున్నారో వాటిని కోల్తో తయారు చేసిన పవర్ ద్వారా నడిచేలా కాకుండా అక్కడికక్కడే సోలార్ ప్లేట్స్ను ఉపయోగించుకొని ఆ పంప్స్ నడిచే విధంగా చేయటమే పిఎం కుసుమ్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేషనల్ విండ్ సోలార్ హైబ్రిడ్ పాలసీ, సో విండ్తోనూ సోలార్తోనూ రెండింటితో నడిచేటువంటి హైబ్రిడ్ పాలసీ. రూఫ్ టాప్ సోలార్ స్కీమ్, సింపుల్గా ఎవరైతే హౌసెస్ ఉన్నాయో హౌసెస్ పైన సో రూఫ్ టాప్కి సోలార్ ప్యానల్స్ను ఉపయోగించి ఆ హౌస్ మొత్తం కూడా సో కనీసం అట్లీస్ట్ ఒక 30-50% అయినా కానీ ఆ ఎనర్జీని సోలార్ ద్వారా పొందటమే సోలార్ స్కీమ్ అండి, రూఫ్ టాప్ సోలార్ స్కీమ్. సో చూడండి, ఎలక్ట్రోలైజర్ ద్వారా ఇక్కడ H2 అని వాటర్ని ఆక్సిజన్గా హైడ్రోజన్గా డివైడ్ చేయటాన్ని ఎలక్ట్రోలైజర్లో ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అంటారు. దీనికి ఉపయోగించేటువంటి ఎనర్జీని మనం సోలార్ కానీ విండ్ పవర్ నుంచి కానీ ఉపయోగించుకున్నట్లయితే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ని ఏవియేషన్ సెక్టార్లో ఉపయోగించుకోవచ్చు, కెమికల్ మ్యానుఫ్యాక్చర్స్కి ఉపయోగించుకోవచ్చు, షిప్పింగ్ సెక్టార్లో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో బస్సెస్ లాంటి వాటిలో కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది అదర్ రిలేటెడ్ టు రెన్యూబుల్ ఎనర్జీ. అండ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఇందాక మనం చూసాం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది, ఇది మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించింది. సో దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి, SIGHT అండ్ SHIP. యాక్చువల్గా గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేయడం ఎక్కువ ఖర్చుతో కూడుకుంది అండ్ దాంతో భాగంగా రెన్యూబుల్ ఎనర్జీ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ రాను తగ్గుతుంటే ఆటోమేటిక్గా హైడ్రోజన్ ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. 1 కేజీ ప్రజెంట్ 350 నుంచి 400 రూపాయలు ఉంది హైడ్రోజన్ అనేది. సో కానీ ఎక్కువ మైలేజ్ వస్తుంది. అదే కేజీని 350 నుంచి 400 రూపాయల నుంచి 100 రూపాయలకి తీసుకురావడం ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో దాదాపుగా మనం చూస్తే 2030 వచ్చేసరికి 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయాలని నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది ఎయిమ్గా పెట్టుకుంది. దాంతోపాటు 1 lakh crore ఫాజిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్ సేవింగ్స్ని చేయాలనుకుంటుంది పర్ ఇయర్. అంటే 1 లక్ష కోట్లు మనం ఏదైతే పెట్రోలియంను ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నామో అంత సేవ్ చేయాలనుకుంటుంది. దాదాపుగా ఈ సెక్టార్లో 6 లక్షల జాబ్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. దాదాపుగా 50 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ CO2 ఎమిషన్స్ని తగ్గించాలనుకుంటున్నారు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలనుకుంటున్నారు. 8 lakh crores దీంట్లో ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని ఒక అంచనాతో ఉన్నారు. ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. గ్రే హైడ్రోజన్ అంటే ఏంటంటే న్యాచురల్ గ్యాస్తో కనుక, అంటే ఇక్కడ మనం కోల్తో తయారు చేస్తుంది నార్మల్ హైడ్రోజన్ తయారు చేయడం. గ్రే హైడ్రోజన్ అంటే న్యాచురల్ గ్యాస్ను ఉపయోగించి కనుక హైడ్రోజన్ని తయారు చేస్తే దాన్ని గ్రే హైడ్రోజన్ అంటారు. అప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి జరుగుతాయి కానీ తక్కువకు జరుగుతాయి. సో తర్వాత బ్లూ హైడ్రోజన్ అంటే న్యాచురల్ గ్యాస్ను ఉపయోగించి హైడ్రోజన్ని తయారు చేస్తాం కానీ వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ని గ్రౌండ్లో స్టోర్ చేస్తాం. దీన్ని కార్బన్ సీక్వెస్ట్రేషన్ మెథడ్ అంటారు. అలాగనే చేస్తే దాన్ని బ్లూ హైడ్రోజన్ అంటారు. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ను ఉపయోగించుకొని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్ని మనం డివైడ్ చేస్తామో దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రీన్ అమోనియా గురించి మాట్లాడదాం. అమోనియా అనేది ఒక కెమికల్, మనందరికీ తెలుసు.
సో ఇది నైట్రోజినియస్ ఫెర్టిలైజర్స్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. లైక్ యూరియా, అమోనియం నైట్రేటు ఇలాంటి వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే అమోనియాని తయారు చేసేటప్పుడు కనుక మనం 100% రెన్యూబుల్ ఎనర్జీస్ని కనుక ఉపయోగిస్తే, కార్బన్ ఫ్రీ ఎనర్జీస్ని కనుక ఉపయోగిస్తే, అప్పుడు కనుక మనం అమోనియాని ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్ని గ్రీన్ అమోనియా అంటారు. సింపుల్. సో ఫాజిల్ ఫ్యూయల్స్ లేకోకుండా ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా మనం అమోనియాని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం గ్రీన్ అమోనియా. ఇప్పుడు ఏం చేస్తాం, సపోజ్ అమోనియా తయారు చేసేటప్పుడు మనం సింపుల్గా విండ్ కానీ సోలార్ ద్వారా కానీ ఎనర్జీని ఉపయోగించి వాటర్ని డివైడ్ చేస్తే మనకి హైడ్రోజన్ వస్తుంది. దాంతోపాటు ఎయిర్లో ఉన్న నైట్రోజన్ని కూడా డివైడ్ చేస్తారు ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో. అప్పుడు సో ఇక్కడ నుంచి వచ్చినటువంటి హైడ్రోజన్, ఇక్కడ నుంచి వచ్చినటువంటి నైట్రేట్స్తో NH3 అమోనియాని తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఉపయోగించేటువంటి ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అయి ఉంటాయి. అప్పుడు దాన్ని సో గ్రీన్ అమోనియాగా పిలుస్తారనమాట. సో ఈ గ్రీన్ అమోనియాని ఎనర్జీ స్టోరేజ్ కోసం ఉపయోగించుకోవచ్చు. సో అంటే తర్వాత జీరో కార్బన్ ఫ్యూయల్గా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మ్యారైటైమ్ ఇండస్ట్రీలో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది గ్రీన్ అమోనియా ప్రొడక్షన్ ప్రాసెస్. సో మొత్తానికి మనకి గ్రీన్ అమోనియాని, గ్రీన్ హైడ్రోజన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం ఇక్కడ. ఇది ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.